ఆవరించిన పచ్చని తూర్పు కనుమల మధ్య వైవిధ్యమైన పంటలతో ఆహ్లాదకరంగా ఉండేదే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ ప్రాంతంలో సగటున 1400 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నప్పటికీ రైతులు ఖరీఫ్ సీజన్లో మాత్రమే పంటలు పండిస్తారు. రబీ సీజన్లలో కేవలం 10% భూమిలోనే సాగు జరుగుతోంది. పంటలకు తగిన వర్షపాతం ఉన్నప్పటికీ సాగు నిరంతరం కొనసాగటం లేదు. గతంలో ఐటీడీఏ ఈ ప్రాంతంలో వాననీటి సంరక్షణకు చెక్ డ్యాంలు, చిన్న కాలువలు, మినీ రిజర్వాయర్లు నిర్మించింది. కానీ ప్రస్తుతం వాటిలో కొన్ని శిథిలమైపోయాయి. మరమ్మతులు చేయకపోవడం వల్ల కాలువ చివరి వరకు ఉన్న భూములకు నీరు అందక రబీలో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. దీనివల్ల రైతులు ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు భూములు పైన సార్ గడ్డ కిందనైపోయింది. అంతకుముందు కాలాలు పెద్ద వరుసలు తుపెన్లు చేసి కొట్టుకుపోయింది సార్. కొట్టుకుపోతే వాటర్ రావట్లేదు సార్. భూములంతా రుద్దపోతుంది సార్. గడ్డ అంతా రుద్దపోతుంది. భూములు అనవసరం బీడైపోతుంది సార్. కింది ఉన్న నీళ్ళకి పైకి తీసుకుని వస్తే మేము పొలాలు కానీ కూరగాయలు కానీ ఏదో పంటలు పండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సుమారు 20 సంవత్సరాలు దాటిపోతుంది సార్. అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. డ్యామేజ్ అయ్యి కన్నాలు ఏర్పడి రాను రాను వాటర్ తగ్గిపోతుంది సార్. మా దేవునివలస గ్రామంలో సుమారు 50 ఎకరాలు దాటి ఉంది సార్. సెకండ్ డ్యామ్ నుంచి నీరు సరిపోయింది. అయినా ఇప్పటికీ సెకండ్ డ్యామ్ డ్యామేజ్ అవ్వడం బట్టి 50 ఎకరాలకి సరిపోయే వాటర్ సరిపోక 20 ఎకరాలకి సరిపోయే విధంగా సమస్య ఏర్పడుతుంది సార్. నాకు 3 ఎకరాలు భూమి ఉందండి. నేను గతంలో 3 ఎకరాలు కూడా సాగు చేసి వాణిజ్య పంటలు ప్లస్ వరి 2 పంటలు పండించేవాడిని. ప్రస్తుతం కాలంలో ఏమైందంటే కాలువ రిపేరు, చెక్ డ్యామ్ రిపేర్ అవ్వడం వల్ల 2 పంటలు పండించలేకపోతున్నాం. ఒక పంటవే నానా కష్టాలు పడి ఇబ్బంది పడి రాత్రి అనక పగలనక కష్టపడి నీళ్లు వచ్చే ఆరకూర నీటితో ఒక పంట మాత్రమే పండించగలుగుతున్నాం. మన్యం రైతుల సాగునీటి కష్టాలను పరిష్కరించడానికి వాసన్ సంస్థ నీటిపారుదల డిపార్ట్మెంట్తో కలిసి జిల్లా కలెక్టర్ గారితో చర్చించిన తర్వాత సమగ్ర ప్రణాళిక కోసం పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు జరిపి ఈ సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే యువత భాగస్వామ్యం అవసరమని భావించి వారిని జలమిత్రులుగా తయారు చేయడం ద్వారా జలవనరులను సక్రమంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ ఆలోచనను జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓ దృష్టికి తీసుకెళ్లగా వారికి ఈ ఆలోచన నచ్చి జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న చెక్ డ్యాంలు, కొత్తగా సాగునీరు కల్పించే అవకాశమున్న ప్రదేశాలను గుర్తిస్తే వాటికి నిధులు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తామన్నారు. వాసన్ సంస్థ సిబ్బంది, నీటిపారుదల డిపార్ట్మెంట్ సహకారంతో 30 మంది గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి జలమిత్రులుగా తయారు చేశారు. అమృత వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము 4 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నాము. సో 4 గ్రామ పంచాయతీల నుంచి 8 మంది జలమిత్రాలని మేము ఐడెంటిఫై చేసి ట్రైనింగ్కి పంపించడం జరిగింది. సో ముఖ్యంగా సంస్థ తరపున నేను పాయింట్ పర్సన్గా ఉన్నాను. సో నేను ముఖ్యంగా ఏం చేస్తానంటే గ్రామ స్థాయిలో జలమిత్రాలను ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రైనింగ్ పంపించడం. 5 పంచాయతీలు 28 గ్రామాల్లో పనిచేస్తున్నామండి. మేము ఈ వాసన వాళ్ళు మా దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఏంటంటే ఈ పారా హైడ్రాలజిస్ట్ అనే ట్రైనింగ్ మన గ్రామాల్లో ఉన్న యూత్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇప్పించగలిగితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మాకు కూడా ఇది గ్రామాల్లో ఉన్న యూత్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి మాకు నచ్చి మేము వీళ్ళని ఒక 7గురిని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమంలో వాసన సంస్థతో పాటు అలాగే వేరువేరు సంస్థల్ని ఇందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా ఈ యువకుల్ని గ్రామాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకున్న యువకులు ఉన్నారో ఈ యువకులు ఇప్పుడు గ్రామాల్లో వాళ్ళ ఏరియాల్లో ఉన్న నీటి వనరులు ఎలా వినియోగించుకుంటున్నారు అన్నది వాళ్ళు సర్వే చేయడం జరిగింది. అలాగే ఆ సర్వేలో భాగంగానే వాటికి ఉన్న అవకాశం అంతవరకు వాడుకోగలుగుతున్నారా, లేకపోతే కొంతవరకే వాడుకోగలుగుతున్నారా, లేకపోతే వాటిలో ఉన్న సమస్యలు ముఖ్యంగా కెనాల్ గైడ్ వాల్స్లో నుంచి లీకేజీలు అవ్వటం కానీ, లేకపోతే కొన్ని చోట్ల బెడ్లోంచి లీకేజెస్ అవ్వటం కానీ, లేదా కొన్ని చోట్ల ఈ డైవర్షన్ స్ట్రక్చర్స్ ఇక్కడ చెక్ డ్యామ్స్ అంటూ ఉంటారు. ఈ చెక్ డ్యామ్స్లో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది వాటిలో ఐడెంటిఫై చేసి దాంతోపాటు వాళ్ళు కొలతలు కూడా తీసుకోవటం అనేది జరుగుతుంది. దానికి అవసరమైన శిక్షణ అనేది ఇవ్వటం జరిగింది వాళ్ళకి. ఆ తీసుకున్న కొలతల్ని ఓడీకేలో ఎంటర్ చేస్తారు వాళ్ళు. ఈ ఓడీకేలో ఎంటర్ చేసినప్పుడు ఆ ఓడీకే ద్వారా
ఒక వెబ్సైట్లోకి వస్తుంది. ఆ వెబ్సైట్లో నుంచే ఎస్టిమేట్స్ జనరేట్ అవుతాయి. అంటే దీంట్లో టెక్నాలజీని కూడా కొంతవరకు వాడుకోవటం జరిగింది. ఒకటి ముఖ్యంగా అంటే ఈ ఓడీకే అనేది ఒకటి, అలాగే గూగుల్ ఎర్త్ అనేది ఒకటి, వీటిని వాడుకోవటం వల్ల వీళ్ళ శక్తి మరింత పెంచడం అనేది జరిగింది. దీని ద్వారా యాక్యురేట్గా ఈ ఏరియాలో వనరులు గుర్తించడంలో కానీ, క్యాచ్మెంట్ ఏరియాలు తీసుకోవడంలో కానీ, ఉన్న వాటిని బాగు చేయడంలో కానీ అనేది చేయటం జరిగింది. ఎన్జిఓల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పనిచేయని చెక్ డ్యాంలు, కాలువలు, రిజర్వాయర్ల వివరాలు సేకరించి వాటిని ఐటీడీఏ దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైన నిధులు సేకరించి పునరుద్ధరించాలనే లక్ష్యంతో వాసన్ ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఎంపిక చేసిన యువతీ యువకులకు చెక్ డ్యాంల పునరుద్ధరణ, జలవనరుల సంరక్షణ, వీటి నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు పాడైపోయిన నీటి వనరుల రిపేరుకు అవసరమయ్యే ఎస్టిమేషన్లు వేసి డేటా సేకరించడంలో సహకరిస్తున్నారు. తద్వారా నీటి వనరుల పునరుద్ధరణకు మార్గనిర్దేశకులు అవుతున్నారు. వాటర్ సమస్య చాలా ఇబ్బంది ఉంది. మెయిన్గా అంటే నీళ్ళు కాదు సార్, వర్షాలు లేకపోవడం మామూలుగా వర్షాధారం ద్వారా లేదా ఊళ్ళ నుంచి చెక్ డ్యామ్స్ నుంచి వాటర్ అనేది వస్తుంది సార్. కానీ చివరికి ఇప్పుడు ఆ నీరు కూడా 100కి 50% కూడా కనీసం వాడుకోలేని విధంగా పోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జలమిత్రులకు అందరూ కలిసి ప్రతి ఒక్క ఊరు, గ్రామం, ప్రతి పంచాయతీలో కొంతమంది ఏర్పాటు చేశారు. వారు ఒక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దగ్గర చెక్ డ్యామ్స్ కానీ, కాలువ లేదా రిపేర్స్ కానీ, లేదా ఎక్కడైనా రైతులకి పంట పండించుకొని నీళ్ళు లేకపోతే వర్షాధారం ద్వారా చెక్స్ పెట్టి ఫారం ఫండ్స్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడానికి మన ఏరియాస్ అనేది గుర్తించడం జరిగింది సార్. జలమిత్రుల ట్రైనింగ్ అనేసి కొన్ని విలేజ్ల వారిగా ఎలక్షన్ చేసుకుంటూ మాకు అరకులో ట్రైనింగ్ పంపించడం జరిగింది. మేము 2 సార్లు ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మేము అంటే వాటర్ని ఎలా కొలవాలి, టేప్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఓడీకేలో ఎలా సబ్మిట్ చేయాలి, తర్వాత గూగుల్ ఎర్త్లోని ఏ విధంగా వర్క్ చేయాలి, పార్ట్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, పాల్త్ అంటే ఏంటి అనేసి మాకు అన్ని విషయాల గురించి వివరించడం జరిగింది. అది నేర్చుకుని వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలను మేము విజిట్ చేయడం కూడా జరిగింది సార్. మాకు మా ఎన్జిఓ అయినటువంటి ఆదివాసీ మిత్ర నుంచి ఇలాగా జలమిత్రులుగా సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకొని జలమిత్రు ట్రైనింగ్కి మాకు పాడేరు ప్లస్ అరకు పంపించారు. మాకు 10 రోజులు ట్రైనింగ్ అయినది. అందులో ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ నీటి వనరుల కొరత, కాబట్టి మన ఏజెన్సీ ఏరియాలో నీటి వనరుల కొరత అది గుర్తించి అక్కడ డ్యాములు ఎంతవరకు డ్యామ్ కట్టుకోవాలి, ఆ నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, అది పంట పొలాలకు ఏ విధంగా పంపించుకోవాలనేసి దీని గురించి మాకు అక్కడ ట్రైనింగ్ అయింది. ఈ ప్రయత్నంలో ఐటీడీఏ అధికారులు, స్థానిక ఎన్జిఓలు కూడా భాగస్వామ్యం అవుతూ సమిష్టి కృషితో జలమిత్ర కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడుతున్నారు. జిల్లాలో ఉన్న అన్ని చెక్ డ్యామ్ల మరమ్మతులు, మినీ రిజర్వాయర్ మరమ్మతులు, ఫారం పండు మరమ్మతులు ఇలాంటి ఎస్టిమేట్ చేయడానికి, మరియు ఎక్కడెక్కడ కొత్తగా నీరు అందించడానికి అవకాశం ఉంది అటువంటి ప్రదేశాలను గుర్తించడము, ఇంకా మరి ఎక్కడైనా గ్రావిటీకి అవకాశం ఉందా లేదా లిఫ్ట్ ఇరిగేషన్కి అవకాశం ఉందా, ఇట్లాంటి స్థలాలను కూడా ఎంపిక చేయడం ఈ ప్రాజెక్టులో భాగం అన్నమాట. ఇవన్నీ చేయడం ద్వారా ఏంటి అంటే మనకి రబీలో సాగు పెరుగుతుంది. సుమారు 20,000 ఎకరాల వరకే ఈ జిల్లాలో రబీలో పండిస్తున్నారు. దాన్ని ఇంకొక 10% వరకు పెంచాలన్నది ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. ఈ జలమిత్రులు 8 మండలాల్లో 108 గ్రామాల్లోని నీటి వనరులు, చెక్ డ్యాంలు సందర్శించి సమాచారం సేకరించి వాసన్ సంస్థకు పంపారు. వాసన్ సంస్థ ఇంజనీర్లు ఈ సమాచారంలోని సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం 85 చెక్ డ్యాంల రిపేర్లు మరియు లిఫ్ట్ ఇరిగేషన్లు అవసరముందని అంచనాలు వేశారు. ఈ పనులన్నీ పూర్తయితే 4,664 ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతుంది. వీటికి దాదాపు 9 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇప్పటికే ఈ 85 పనులలో 6 పనులను వివిధ సంస్థలు వాసన్ సంస్థల సహకారంతో పూర్తి చేశారు. మా ఊరు సున్నంబెట్ట. నా పేరు సంజీవరావు. ఈ ఊర్లో అప్పుడు నీళ్ళు ప్రాబ్లంగా ఉండేది. అప్పుడు ఎడారిగా భూములు ఉండేవి. ఆ భూములకి ఇప్పుడు డామ్ పైన 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ డామ్ కట్టేసి నీళ్లు డైవర్ట్ చేయడం వలన పొలాలంతా నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. కాకపోతే ఇంకా
ఇరిగేషన్ పెట్టి ఇంకా పొలాలకి బాగా పైపులు వేసి ఏ పొలాలకి ఆ పొలాలు అలాగా డైవర్ట్ చేయడం వలన ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా పంటలు అయితే వర్షాకాలము ఇంకా నీళ్ళకైతే ప్రాబ్లం లేదు. అలాగా వేసవికాలానికి కూడాను బాగా కూరగాయలు టమాటా కానీ వంకాయ ఈ రకరకాల క్యాబేజీ కాలీఫ్లవరు ఇలాంటివి పండించుకుందామన్నా మనకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని నీళ్లు బాగానే వస్తున్నాయి. పైన పనస చెట్టు ఒకటి ఉంది, ఆ పనస చెట్టు పక్క నుంచి పైపు వేసి పొలాలకి అన్ని ప్రతి పొలాలకి 25 పైపులు కనెక్షన్లు ఇచ్చారు. అక్కడ నీకు ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు ఇంకా ప్రాబ్లం అంటూ లేదు. ఇలాగా చేద్దామని మేము కూడా బాగా ఇప్పుడు ఆనందించాను కూడా. అప్పుడు బాధ కన్నా ఇప్పుడు బాధలు పోయాయి. ఇలాగుంటే ఎన్నెన్నో పండించుకోవచ్చు. 35 మంది ఇక్కడ 35 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి వాడికి ప్రాబ్లం లేకుండా నీళ్లు అందరికీ పుష్కలంగా అందుతున్నాయి. ముఖ్యంగా నీటిపారుదల పనులలో పెట్టిన పెట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఖరీఫ్ మరియు రబీ పంటల ద్వారా తిరిగి వస్తాయి. రాబోయే కాలంలో జలమిత్రుల కృషి ఫలించి నీటి వనరులు పునరుద్ధరణ ద్వారా గిరిజన ప్రాంతాల్లో సాగునీటి ఎద్దడి లేకుండా భూగర్భ జలాలు పెరిగి పొలాల్లో తేమ చేరి దిగుబడులు పెరిగి సుస్థిర సేద్యంతో వ్యవసాయం సుసంపన్నం అవుతుంది.